Yeah, good afternoon. My name is Vamsi Krishna. I teach Indian society. Okay. Syllabus 5 units. Okay. Paper 3, 1 section. Indian society. Total 50 marks. So we have 5 units. First unit, Indian society. Next, social exclusion and vulnerable groups. Social issues in Telangana, social policies and programs in India and Telangana. So simple గా డివైడ్ చేస్తే మొత్తం 5 యూనిట్స్ లో లాస్ట్ 4 and 5 యూనిట్స్ చూడండి ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలంగాణ ఇష్యూస్ ఇన్ తెలంగాణ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ ఓకే హియర్ ఓవరాల్ ఇండియన్ సొసైటీ First one, Indian society, social exclusion and vulnerable groups and social issues. Okay, syllabus ఒక ఐడియా ఉంది కదా ఇప్పుడు జనరల్గా మాట్లాడుకుందాం మనం అది చూసి అప్పుడు సిలబస్ డిస్కస్ చేద్దాం సొసైటీ అంటే జనరల్ మీనింగ్ ఏంటి మనం ఎలా డిస్కస్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా డిఫైన్ చేయాలి అంటే నార్మల్గా ఎందుకంటే మన సొసైటీలో ఉన్నాం కదా బై బర్త్ సొసైటీలోనే ఉన్నాం ఓకే బై బర్త్ మనకి ఇమ్మీడియట్గా మనకి పేరెంట్స్ వచ్చేస్తారు రిలేటివ్స్ వచ్చేస్తారు కదా సో సొసైటీని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఈ టాపిక్స్ చెప్పుకుంటే మనకి రిమైనింగ్ 5 యూనిట్స్లో ఏం చెప్పుకుంటాం అనేది మీకు క్లారిటీ వస్తుంది ఓకే యాక్చువల్లీ సొసైటీ అనేది అంటే జనరల్గా మన హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ మెనీ సబ్జెక్ట్స్ వర్డ్స్ derived from Latin or Greek languages. Okay, society is derived from one Latin word societas. Later it converted into socius. Finally, society. Latin lo meaning ఏంటంటే societas means comrade. అంటే మన కామ్రేడ్ అని వినగానే ఒక నెగిటివ్ సెన్స్ వస్తుంది డియర్ కామ్రేడ్ అని వింటాం ఏంటి ఏమొస్తుంది కామ్రేడ్ అంటే జనరల్గా ఒక అంటే సమ్ నక్సల్స్ యూజ్ చేసే వర్డ్లాగా అనిపిస్తుంది బట్ యాక్చువల్లీ కామ్రేడ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్ అని అర్థం ఆర్ బ్రదర్ అంటే ఇక్కడ బ్రదర్ అంటే ఎలా తీసుకోవాలంటే నాట్ బ్రదర్ సిస్టర్ బ్రదర్హుడ్ రిలేషన్స్ అంటే మన సొసైటీలో ఎలా ఉండాలి అట ఒకరొకరు ఎలా ఉండాలి ఫ్రెండ్లీ రిలేషన్స్తో ఉండాలి ఓకే దట్స్ వై సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఇంటరాక్షన్స్ విత్ వన్ అండ్ అనదర్ ఇప్పుడు మీరైనా చూడండి మన క్లాస్ ఉంది క్లాస్ రూమ్లో సపోజ్ ఒక 50 మెంబర్స్ ఉన్నారు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారా ఇంటరాక్షన్ ఉంటుందా ఇంటరాక్షన్ లేదనుకోండి వచ్చారో వెళ్తున్నారు ఎలా ఉంటుంది దట్ ఈజ్ నాట్ ఏ కాల్డ్ సొసైటీ ఫ్యామిలీలో ఉన్నాం పేరెంట్స్ ఉన్నారు సన్స్ డాటర్స్ ఉన్నారు రోజు వస్తున్నాం మన కాలేజీకి వెళ్తున్నాం వస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇంటరాక్షన్ ఉండాలా లేదా ఉండాలి అంటే ఎక్కడికి వెళ్ళినా సరే కంపల్సరీ ఉండాలి బట్ ఆ ఇంటరాక్షన్ ఏమేమి ఉండాలంటున్నాడు ఇప్పుడు మనకి పాకిస్తాన్ కూడా ఇంటరాక్షన్ ఉంది ఏంటది సో ఎలాంటి ఇంటరాక్షన్ ఉండాలి మనకి బ్రదర్హుడ్ రిలేషన్స్ ఉండాలి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉండాలి దట్ ఈజ్ కాల్డ్ సొసైటీ ఓకే క్లియర్ సొసైటీని ఎలా డిఫైన్ చేస్తామనంటే సింపుల్గా యూ హ్యావ్ టు మెయింటైన్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అది ఎవరితో పర్సన్స్తో అయి ఉండొచ్చు స్టేట్స్తో అయి ఉండొచ్చు క్యాస్ట్తో అయి ఉండొచ్చు రిలీజియన్తో అయి ఉండొచ్చు ఎవ్రీవేర్ ఓకే సో నౌ జనరల్లీ సొసైటీ రిలేటెడ్ విత్ సోషియాలజీ ఓకే ఈ సోషియాలజీ అంటే ఏమొస్తుంది అని అంటే మనకి కాంబినేషన్ ఆఫ్ sociological institutions plus culture. Now your doubt is what are sociological institutions అంటే ఏంటంటే మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఫ్యామిలీ of course first marriage ఫ్యామిలీ ఫామ్ అయింది నెక్స్ట్ రిలేటివ్స్ని మన సొసైటీలో యూజ్ చేసే వర్డ్ ఏంటంటే కిన్షిప్ ఓకే కిన్షిప్ని రిలేటివ్స్గా మాట్లాడతాం మన సొసైటీలో నెక్స్ట్
కామన్ రిలీజియన్, ఎకానమీ, పొలిటికల్ కండిషన్స్, these all comes under sociological institutions plus culture. హిందూస్ ఉన్నారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్. క్రిస్టియన్స్ కల్చర్ డిఫరెంట్. ఆంధ్ర కల్చర్ డిఫరెంట్. తెలంగాణ కల్చర్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ అవర్ తెలంగాణ వీఆర్ సెలబ్రేటింగ్ బోనాల ఫెస్టివల్, రైట్? ఇన్ ఆంధ్ర సమ్ దసరా ఫెస్టివల్, సంక్రాంతి ఫెస్టివల్. సో హియర్ అలాగే మన నార్త్ ఇండియా ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది, సౌత్ ఇండియా ఫుడ్ డిఫరెంట్. అలా క్లోత్స్, నార్త్ ఇండియా డిఫరెంట్, వాళ్ళు ఎక్కువ వులెన్ క్లాత్స్ యూజ్ చేస్తారు ఎందుకంటే అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కూల్. ఇక్కడ మనం నార్మల్ కాటన్, నార్మల్ క్లాత్స్ యూజ్ చేస్తాం. అంటే ఈ కల్చర్ అంటేప్పటికి ట్రెడిషన్స్, బిలీఫ్స్, కస్టమ్స్, ఫుడ్, డ్రెస్ స్టైల్ ఆల్ కమ్స్ అండర్ కల్చర్. ఈ రెండింటిని కామన్గా చేస్తేనే, కంబైన్ చేస్తేనే మనకి ఏమొస్తుంది? సొసైటీ ఆర్ సోషియాలజీ. అంటే స్టడీ ఆఫ్ సొసైటీ కాల్డ్ యాజ్ సోషియాలజీ. సొసైటీ అనేది ఎలా ఉంటుంది? కాంబినేషన్ ఆఫ్ సోషియాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ కల్చర్. దిస్ ఈజ్ క్లియర్? ఇప్పుడు మన సిలబస్లోకి రండి ఒకసారి. ఏం చెప్పాడు? ఫస్ట్ ఇండియన్ సొసైటీ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, రిలీజియన్, లాంగ్వేజ్, రూరల్, అర్బన్ కంటిన్యూన్, మల్టీ కల్చరలిజం. మీరు ఆ ఫస్ట్ యూనిట్ని కనుక ప్రాపర్గా కనుక కాన్సెప్ట్స్ నేర్చుకున్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉమెన్ గురించి తెలుసుకున్నాం, ఓకే? ఎందుకంటే సొసైటీ ఈజ్ గుడ్ ఆర్ నాట్ అనేది బేస్డ్ ఆన్ ఉమెన్ పొజిషన్ ఇన్ అవర్ సొసైటీ, ఓకే? ఏన్షియంట్ ఇండియాలో ఉమెన్ పొజిషన్ ఎలా ఉండేది? యాక్చువల్ మీకు కొంచెం హిస్టరీ ఏమైనా ఐడియా ఉండి ఉంటాయి కనుక మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వీ ఫాలోడ్ యాక్చువల్ మ్యాట్రియార్కల్ సిస్టమ్. వీ ఫౌండ్ మదర్ గాడ్డెస్ ఇమేజెస్ ఎవ్రీవేర్. అంటే అక్కడ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బట్ గ్రాడ్యువల్గా ఆఫ్టర్ వేదిక్ సివిలైజేషన్, లేటర్ వేదిక్ సివిలైజేషన్, ఉమెన్కి పొజిషన్ తగ్గిపోయింది. ఎవరు డామినేషన్ పెరిగింది? జెంట్స్ డామినేషన్ పెరిగింది. ఇప్పుడు కూడా మనకి ప్యాట్రియార్కల్ సిస్టమ్, నాట్ మ్యాట్రియార్కల్. అంటే ఇప్పుడు చేంజ్ అవుతుంది అనుకోండి. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఒక 10 years బ్యాక్ అనుకోండి. అంతా కూడా మన ఇనిషియల్ కూడా జనరల్గా ఎలా ఉంటుంది? ఫాదర్ సైడ్ వచ్చిందే ఉంటుంది. అమ్మాయికి మ్యారేజ్ అయిందంటే మళ్ళీ వాళ్ళ హస్బెండ్ సంబంధించి వస్తుంది. అంటే ఎక్కువ మనం ప్యాట్రియార్కల్ సిస్టమ్ ఆర్ ప్యాట్రిలినియల్ ఫాలో అవుతున్నాం. సో అలాగే సపోజ్ ఉమెన్ గురించి తెలుసుకుంటూ వచ్చాం, పొజిషన్ ఎలా ఉంది అనేది. వాళ్ళు ఏన్షియంట్ టైం నుంచి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్. ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్ అంటే ఏంటంటే ఒకవేళ బర్త్ బేబీ గర్ల్ అయిందనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గా ఏం చేసేవారంటే వాళ్ళ పేరెంట్సే అసాసినేట్ చేసేవారు, చంపేసేవారు. అంటే ఈ రైస్ హస్క్ అని ఉంటుంది మనకి, వరి ధాన్యం ఉంటుంది కదా, అది గొంతులో వేసేవారు. ఆ బ్రీత్ ఆడకి చనిపోయేవారు. సో అంటే బర్త్ బేబీ గర్ల్ అయిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటి? ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్. సరే అది క్రాస్ చేశారనుకోండి, చైల్డ్ మ్యారేజ్. 6 yearsకి 7 yearsకి మ్యారేజ్ చేస్తారు. పోనీ ఇది క్రాస్ అయింది. నెక్స్ట్ హస్బెండ్ చనిపోయాడు అనుకోండి, పెర్ఫార్మ్ సతీ సహగమనం. విన్నారా సతీ సహగమనం అని? ఏంటి సతీ సహగమనం మీన్స్? ఎందుకని అలా? మరి హస్బెండ్ చనిపోతే వైఫ్ని కాల్చుతున్నారు, ఓకే? హస్బెండ్ కాల్చట్లేదు, నో పతి సాగమనం. యాక్చువల్లీ సతీ సాగమనం ఏంటంటే ఇఫ్ హస్బెండ్ ఈజ్ డైడ్, వైఫ్ ఆల్సో క్రిమేటెడ్ అలాంగ్ విత్ హస్బెండ్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అంటే మనం చాలా అంటే అఫ్కోర్స్ అప్పట్లో ఇది బ్రాహ్మణ్స్ ట్రెడిషన్ అనుకోండి, కష్టం అనుకోండి, అంటే చాలా కామన్. సతీసాగమనం జరుగుతుంది అనుకోండి, ఓ ఈరోజు వాళ్ళ అని అనుకుని చాలా క్యాజువల్గా వెళ్ళిపోయారు. సతీసాగమనం కూడా ఎలా పెర్ఫామ్ చేసేవారు అంటే, మ్యారేజ్ ఎలా పెర్ఫామ్ చేస్తారో అలాగా మంచి శారీ కట్టి
ఆ విలేజ్ మొత్తం పల్లకిలో ఊరేగించి దేనికి ఇదంతా మ్యారేజ్కి కాదు, సతీసాగమనానికి, క్రిమేషన్కి వెళ్ళేవారు. ఇప్పుడైనా చూడండి, జనరల్గా మనం వెళ్తున్నామంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, ఇమీడియట్గా మనం ఎలా రెస్పాండ్ అవుతాం? వెంటనే ఇమీడియట్గా ఆగి వాళ్ళకి కావాల్సిన ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ పిలిచి ఇవన్నీ చేస్తాం కదా. ఏది ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా చేస్తాం. బట్ ఆ టైంలో ఒక అమ్మాయిని, ఒక ఉమెన్ని సతీసాగమనం చేసేవారు. నేమేం చెప్పారు? మరలా ఇది ట్రెడిషన్ అన్నారు, కస్టమ్ అన్నారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ సతీసాగమనం లేదు, ఎందుకంటే సతీసాగమనం బ్రాహ్మణ్స్ ఎక్కువ పెర్ఫామ్ చేసేవారు. ఒకవేళ సతీసాగమనం పెర్ఫామ్ చేయలేదు అనుకోండి, ఎంటైర్ లైఫ్ ఏంటి? విడో లైఫ్. ఓకే, ఇంకా విడో అంటే ఎలా అంటే ఇంకా వాళ్ళు ట్రీట్ చేసి అంటే ఇప్పుడంటే బాగా తగ్గింది అనుకోండి. ఒక 20 years బ్యాక్ నా చైల్డ్హుడ్లో చూసినా సరే విడో మనకు ఎదురు వస్తే చాలా రాంగ్ జరుగుతుంది. అంటే ఇంక వాళ్ళు ఏ యాక్టివిటీస్లో ఉండకూడదు, ఏ మంచి యాక్టివిటీస్లో ఉండకూడదు. అంటే వీళ్ళకి అనిపిస్తుంది ఏమని, ఈ విడో లైఫ్ కన్నా సతీసాగమనం ఈజ్ బెటర్ అని. అలాగే నో ఎడ్యుకేషన్, నో ఉమెన్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ ఉమెన్ పొజిషన్ మన టైంలో ఉంది. ఇప్పుడు ఫ్రమ్ ఏన్షియంట్ ఇండియా టు సమ్ టైమ్. అప్పుడు ఏం చేశారు? గ్రాడ్యువల్గా బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఫిమేల్ ఇన్ఫాన్సైడ్ యాక్ట్ చేశారు. ఓకే, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిట్ చేశారు, మ్యారేజ్ ఏజ్ ఫిక్స్ చేశారు. మనకి శారదా యాక్ట్ అని ఉంది. సోషల్ రిఫార్మర్స్ చాలామంది ఉన్నారు. రాజా రామ్మోహన్ రాయ్ పర్టికులర్లీ ఫాట్ అగైనెస్ట్ ది సతీసాగమనం. ఓకే, అలాగే విడో రీమ్యారేజ్ ఫైట్ చేశారు రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం పంతులు, మన సైడ్ పర్సన్. అంటే ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేశారు. సో ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారు, సాల్వ్ చేసుకుంటూ వచ్చారు. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే, అంటే ఇప్పుడు ఓకే బాగా స్ట్రిక్ట్ అయింది, కానీ ఒక 10 years బ్యాక్ అలాగా మనకి స్కానింగ్ అని ఒక ప్రొసీజర్ వచ్చింది. అంటే బర్త్ బేబీ బాయ్, యాక్చువల్గా స్కానింగ్ అనే టెక్నాలజీ ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఆ బర్త్ బేబీ బాయ్ అవనే గర్ల్ అవనే వాళ్ళు హెల్తీగా ఉన్నారో లేదో తెలుసుకోవడం గురించి స్కానింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ మన వాళ్ళు ఇంటెలిజెన్స్ కదా, ఏం చేశారు? స్కానింగ్లో బాయో గర్ల్లో చూసి వెంటనే అబార్షన్ పెట్టేవారు. అందుకనే తర్వాత చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. సో అంటే ప్రీవియస్ ఫిమేల్ ఇన్ఫాన్సైడ్ అనేది అట్లీస్ట్ 9 months తర్వాత అసాసినేట్ చేసేవారు. బట్ టెక్నాలజీని యూజ్ చేసి ఏం చేశారు వీళ్ళు? 4th month 5th monthనే అసాసినేట్ చేయడం మొదలుపెట్టారు. అందుకనే చాలా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు. స్కానింగ్ చేసిన బేబీ హెల్తీగా ఉందో లేదో చెప్తారు తప్పితే జెండర్ ఏంటనేది చెప్పరు. ఓకే, సరే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. మరి ప్రజెంట్ పొజిషన్ ఏంటి అని అంటే చూడండి, మనకి ఎక్కువ డౌరీకి సంబంధించి ప్రాబ్లం. ఓకే, డొమెస్టిక్ వైలెన్స్. అండ్ శాలరీస్. ఇప్పుడు సపోజ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఉమెన్ జాబ్ చేస్తున్నారు అనుకోండి. ఒకసారి అంటే మెన్ ఉమెన్ ఒకేసారి రిక్రూట్ అయ్యారు. ఓకే, బట్ శాలరీ ఎవరికి ఎక్కువ ఉంటుంది? అంటే శాలరీ వైజ్ డిస్క్రిమినేషన్ ఉంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మెయిన్ ఎస్పెషల్లీ డౌరీ అండ్ డొమెస్టిక్ వైలెన్స్. అలాగే షీ టీమ్ అని ఉంది. ఇప్పుడు మనకి షీ టీమ్, ఎందుకు షీ టీమ్ ఇంట్రడ్యూస్ చేశారు? ఈ బాయ్స్ వాళ్ళ ప్రాబ్లం వస్తుందనే కదా. అలాగే ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఎస్పెషల్లీ ఉమెన్ ట్రాఫికింగ్ ఆర్ యాసిడ్ అటాక్స్, రేప్స్. నిర్భయ యాక్ట్ ఎందుకు అంత పాపులర్ ఫేమస్గా చేశారు, అంత స్ట్రిక్ట్గా చేశారు అని అంటే ఉమెన్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ సిలబస్ ఏంటంటే మనం ప్రతిదీ ఎలా తెలుసుకుంటామంటే ఉమెన్ గురించి, అలా ఉమెన్ పొజిషన్ ఏంటుంది. ఫస్ట్ ఉమెన్ సంబంధించి కంప్లీట్గా స్టడీ చేస్తాం. సెకండ్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేయాలి, ఆ సాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏం ఇంప్లిమెంట్ చేస్తుంది, పాలసీస్, యాక్ట్స్. సో ప్రతిదీ అంతే. ఎవ్రీ టాపిక్ మనం ఎలా నేర్చుకుంటామంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, నెక్స్ట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే యాక్ట్స్ అండ్ పాలసీస్. ఇలా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. క్లియర్? నౌ కమ్ టు, అంటే మీకు మొత్తం ఇండియన్ సొసైటీ అనేది ఏంటనేది తెలియాలి అంటే ఒక్కటి తెలిస్తే చాలు. అవర్ ఇండియా ఏంటి? యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఈ ఒక్క టాపిక్ మీరు బాగా ఫోకస్ చేశారు అని అంటే రిమైనింగ్ అంతా కూడా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు.